ఫ్రెండ్స్ మనం మార్నింగ్ లేవగానే మన మొబైల్ ఫోన్ తీసుకుంటాం. మొబైల్ ఫోన్‌లో ఛార్జింగ్ చూస్తాం. ఛార్జింగ్ ఏమైనా అయిపోయిందనుకోండి, వెంటనే మొబైల్‌కి అయితే ఛార్జింగ్ కనెక్ట్ చేస్తాం. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మొబైల్ అయితే యూజ్ చేస్తాం. లేదంటే ఆఫీస్‌కి అయితే వెళ్తుంటాం. వెళ్ళేటప్పుడు మొబైల్ యూజ్ చేస్తుంటాం. లేదంటే కాలేజ్‌కి వెళ్ళామనుకోండి, కాలేజ్‌లో ఫ్రీ టైమ్‌లో కూడా మొబైల్ యూజ్ చేస్తుంటాం. ఇట్లా ఎక్కువగా మొబైల్ అయితే మనం వాడుతుంటాము. మొబైల్ ఎక్కువగా వాడుతుండడం వల్ల మన బ్యాటరీ అయితే ఎక్కువ అయిపోతుంది. సో ఒక్కొక్కసారి సడన్‌గా మూవీ చూస్తుంటాం. సడన్‌గా ఫోన్ అయితే ఆఫ్ అయిపోతుంది. లేదా మంచి క్రికెట్ అయితే ఉంటుంది. క్రికెట్ చూస్తున్నాం అనుకోండి, సడన్‌గా ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయి బ్యాటరీ లో అని చెప్పి రావడం ఇట్లా వస్తుంటుంది. సో మీకు కూడా చాలామందికి ఇలానే జరిగి ఉంటుంది. మీరు కూడా అంతే సినిమా చూసేటప్పుడు గానీ, లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేసేటప్పుడు గానీ, మీకేమన్నా క్రికెట్ చూసేటప్పుడు గానీ బ్యాటరీ ఎప్పుడన్నా లో అయిపోయి ఛార్జింగ్ పూర్తిగా అయిపోయింటే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇట్లా అయిపోతుంది. వీటన్నిటిని చెక్ పెట్టడానికి అయితే చైనా నుంచి అయితే బెటావోల్ట్ అనే చైనా కంపెనీ అయితే మనకు అఫీషియల్‌గా అంటే ఎటువంటి బ్యాటరీకి ఛార్జింగ్ లేకున్నట్టు ఒక బ్యాటరీని అయితే తయారు చేయడం జరిగింది. దీని సైజ్ చూసుకుంటే జస్ట్ మీకు ఒక ₹1 కాయిన్ ఉంటుంది. ఆ సైజ్ అయితే ఉంటుంది. ఈ బ్యాటరీ లైఫ్ టైం చూసుకున్నట్టయితే ఈజీగా అంటే ఒక 50 ఏళ్ల దాకా లైఫ్ టైం అయితే ఉంటుంది. ఈ బ్యాటరీకి అయితే మనం ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మొబైల్ కానీ ఈ బ్యాటరీ ఇన్‌స్టాల్ చేశామనుకోండి, 50 ఏళ్ల వరకు ఛార్జింగ్ అయితే అయిపోదు. సో మొబైల్ ఏమైనా పాడవచ్చు కానీ బ్యాటరీ అయితే పాడయ్యే అవకాశం అయితే లేదని చెప్పి కంపెనీ క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. బెటావోల్ట్ అనే చైనా కంపెనీ BV100 అనే పేరుతో ఈ బ్యాటరీని అయితే తయారు చేయడం జరిగింది. ఈ బ్యాటరీ అయితే మనకు 2025లో అయితే మార్కెట్‌లోకి అయితే లాంచ్ చేస్తామని చెప్పి కంపెనీ అయితే క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఈ బ్యాటరీని అయితే నికెల్ 63 అనే ఐసోటోప్‌ను ఉపయోగించి ఈ బ్యాటరీని తయారు చేశారు. ఇందులో డైమండ్ సెమీ కండక్టర్ ఉండడం వల్ల మెటీరియల్ ఉండడం వల్ల ఇది -60 నుంచి 120 ఆ టెంపరేచర్లో కూడా ఈ బ్యాటరీని వాడినప్పుడు కూడా పేలే బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉండదని చెప్పి క్లియర్ కంపెనీ చెప్పడం జరిగింది. ఈ బ్యాటరీ అయితే మనకు అంటే BV100 అనే పేరుతో బ్యాటరీ తీసుకొస్తుంది కదా, ఈ బ్యాటరీ అయితే మనకు మార్కెట్లోకి అయితే 2025లో అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఈ బ్యాటరీని యూజ్ చేసి మనము మొబైల్ ఫోన్కి అయితే బ్యాటరీ ఉపయోగించుకోవచ్చు. లేదంటే డ్రోన్స్ ఉంటాయి కదా, డ్రోన్స్లో కానీ ఈ బ్యాటరీ పెట్టామనుకోండి, డ్రోన్ ఎంతసేపు అయినా 1 అవర్ కానీ 2 or 3 అవర్స్ ఇట్లా ఎంతసేపు అయినా ఫ్లైయింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకేమైనా ఇట్లాంటివి బ్యాటరీస్ ఉంటాయి కదా కొన్ని, అంటే రోబోటిక్ ఇట్లా రోబోస్ ఉంటాయి కదా, ఈ రోబోస్ కూడా ఇట్లాంటి బ్యాటరీస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పి కంపెనీ చెప్పడం జరుగుతుంది. బ్యాటరీ సైజ్ కూడా ₹1 కాయిన్ సైజ్ ఎంత ఉంటుందో అంత సైజ్ ఉంటుందని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. సో ఈ బ్యాటరీ కానీ మనకు వచ్చిందనుకోండి, మన ఇండియాలో కూడా వచ్చిందనుకోండి, అన్ని మొబైల్స్కి అయితే సో ప్రజెంట్ అయితే మనకు చైనాలో 2025లో అయితే చైనాలో రావడం జరుగుతుంది. చైనా మొబైల్స్ అన్నిటికీ ఈ బ్యాటరీ అయితే ఇన్స్టాల్ చేస్తారు. దాంతోపాటు చైనాకి సంబంధించి డ్రోన్స్ కావచ్చు, రోబోస్ కావచ్చు, కొన్ని రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి చూడండి, సో ఇట్లా బ్యాటరీతో నడిచి అన్నిటి వాటికైతే ఇట్లాంటి బ్యాటరీ టెక్నాలజీ తీసుకొని రావడం జరుగుతుంది. ఈ టెక్నాలజీగా మన ఇండియాలో కానీ వచ్చిందనుకోండి, సో చాలా మందికి అంటే గర్ల్ ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్తో ఫోన్ కాల్ మాట్లాడామనుకోండి, సడన్గా బ్యాటరీ లో అయిపోతుంది. అట్లాంటి ఛాన్స్ అయితే ఉండదు. సో 50 ఏళ్ల వరకు మీరు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ మన ఇండియాలో కూడా వచ్చేస్తే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.